guys, welcome to our channel Career Fast Updates. Andhra Pradesh EAP Set 2024 students కి గుడ్ న్యూస్ వచ్చింది guys. ఏపీ EAP Set 2024 కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకి ఈ రోజు రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఆ టాపిక్ మీద అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఎవరైతే చూడలేదో రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి వెంటనే చూసేయండి guys. అలానే ఈ వీడియోలో ఏపీ MSET 2024 కౌన్సిలింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలానే కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందా లేదా ఆన్లైన్లో ఉంటుందా, అలానే ఏమేమి డాక్యుమెంట్స్ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ 2024 నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎంపీసీ వాళ్ళకైతే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. బైపీసీ వాళ్ళకైతే ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి మాత్రమే. ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇవ్వచ్చు మనకి ఇంపార్టెంట్ డేట్స్ కౌన్సిలింగ్ అయితే కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫీ పే చేసి కంప్లీట్ చేసుకోవడానికి 1 జూలై నుంచి 7 జూలై వరకు అయితే టైం ఉంది. అలానే కౌన్సిలింగ్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఇవ్వచ్చు మనకి ఇంపార్టెంట్ డేట్స్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీ అనేది పే చేయాలి. ఆ ఫీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందంటే 1 జూలై నుంచి 7 జూలై వరకు అయితే మనకి ఈ ప్రాసెస్ అనేది విండో అనేది అవైలబుల్గా ఉంటుంది. మనమైతే ఫీ అనేది పే చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. అలానే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. మనకి ఆన్లైన్ వెరిఫికేషన్కి సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ వస్తుంది. తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే ఆఫ్లైన్లో అయితే వాళ్ళు సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్స్ అనేవి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అన్ని కేటగిరీస్ వాళ్ళు అయితే వెళ్ళి సబ్మిట్ చేయ అవసరం లేదు. అందరూ అయితే ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చి మనకి 4th నుంచి 10th వరకు అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అయితే విండో అనేది అవైలబుల్గా ఉంటుంది. 8వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. అలానే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేవి మనం 8th to 12th అయితే పెట్టేసుకుంటాం. కానీ కొంతమంది ఈ కాలేజ్ ప్రయారిటీ అనేది ముందుకు పెట్టుకుని తర్వాత ఈ కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నా, లేదు ఇంకా కాలేజెస్ అనేవి యాడ్ చేసుకోవాలి అనుకున్నా మనకి చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ అనేవి 13th జూలైలో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది విండో అయితే. అలానే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి 16th జూలైని అయితే చేస్తారు. అంటే మనకి మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ వచ్చిందో లేదో అనేది మనకి 16th అయితే తెలుస్తుంది. ఆ రోజు అయితే రిలీజ్ చేస్తారు రిజల్ట్ అనేది. అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. మనం 17th నుంచి 22nd వరకు మనకి వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. ఈ టైంలో అయితే రిపోర్ట్ చేయాలి. లేదు అంటే మనకు వచ్చిన కాలేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలానే 19th నుంచి మన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఈ లింక్ యూస్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ లింక్ని అయితే క్లిక్ చేసుకుని మనం వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి వెబ్సైట్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మనకైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకుని ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. మనకి ఫీజు అయితే ఓసీ బీసీ వాళ్ళకైతే 1200 అయితే ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1600 అయితే ఉంటుంది ఫీజు అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ కేటగిరీస్ వాళ్ళైతే ఆఫ్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఎవరెవరు ఆఫ్లైన్లో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ఈడబ్ల్యూడి
పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్, అలానే సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్, అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కోర్ప్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళైతే ఆఫ్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM. వీళ్ళైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ అయితే వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అలానే వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకువెళ్ళండి. ఈ కేటగిరీ ర్యాంక్ వైజ్ అయితే మీకు డేట్స్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళైతే 6 July ఈ ర్యాంక్స్ వాళ్ళైతే వెళ్ళాలి. అలానే ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సిఏపి వీళ్ళైతే 7th July ర్యాంక్స్ వచ్చేసి ఇవి. అలానే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ర్యాంక్స్, ఈ ర్యాంక్స్లో అయితే ఇలా మీరు వెళ్ళాలి. అలానే పీడబ్ల్యూడి ఆంగ్లో ఇండియన్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళకైతే 10th July ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్స్ వరకు అయితే లాస్ట్ వీళ్ళు 10th July అయితే వెళ్ళాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అనేవి మనకి వెబ్ కౌన్సిలింగ్కి ఏమేమి కావాలో చూసినట్టయితే ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అలానే ఏపీ ఎంసెట్ 2024 హాల్ టికెట్ మ్యాండేటరీ, అలానే 10th మార్క్ లిస్ట్, ఇంకా ప్రూఫ్ వచ్చేసి మనకి 10th మార్క్ లిస్ట్ అయితే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి అయితే. అలానే టీసీ స్టడీ సర్టిఫికెట్ అనేది మనం 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నదైతే తీసుకెళ్ళాలి. అంటే 6th నుంచి 10th వరకు ఒకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది, ఇవైతే తీసుకెళ్ళాలి. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2024 to 25. అంటే మనకి ఈ ఇయర్ చేయించుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మాత్రమే పనిచేస్తుంది. ముందు చేయించుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకెళ్ళినా వేస్టే, అదైతే తీసుకువెళ్ళకండి. ఈ ఇయర్ లేటెస్ట్గా చేయించుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అదైతే తీసుకువెళ్ళండి, అది మాత్రమే మనకి యూజ్ అవుతుంది. అలానే ఎవరి దగ్గర అయితే బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికెట్ లేదో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే తీసుకుని వెళ్ళండి. అలానే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇదైతే మ్యాండేటరీ. అలానే ఇన్కమ్ సర్టిఫికెట్ అది కూడా మనకి 1st January 2021 తర్వాత ఏదైతే మనకి చేయించుకున్నామో ఇన్కమ్ సర్టిఫికెట్ దాన్ని మాత్రమే తీసుకువెళ్ళాలి. లేదు అనుకుంటే వైట్ రేషన్ కార్డ్ తీసుకెళ్ళినా పర్లేదు. ఇవైతే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. అలానే ఇవి వచ్చేసి మనకి హెల్ప్ లైన్ నెంబర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ నెంబర్స్కి అయితే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే కాల్ చేసి అడగొచ్చు. అలానే ఎవరైనా ర్యాంక్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళైతే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీ ఫుల్ ప్రాబ్లమ్ని ఒకసారి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ 2024 ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై హింద్.